పలానా చోట భూమి కొట్టేసాడు విజయసాయి రెడ్డి వైజాగ్ లో. తెలుసు కదా అతనికి ఏం భూములు కొట్టేశాడో, ఎంత కొట్టేశాడో, ఎంత డబ్బులు ఆగేశారో, లోన్లు తెచ్చిన సొమ్ము ఎంత బెంగళూరు నేల మాళిగల్లో పంపించాడో ఈ కంటైనర్ల ద్వారా. ఎలక్షన్ ముందు కంటైనర్లు వెళ్ళి ఆ కంటైనర్లో ఏంటి, ఏం వెళ్ళింది, ఏంటి అనేటువంటి ఎంక్వైరీ వస్తుంది ఇప్పుడు 1 by 1. అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు ఇమీడియట్ గా వీళ్ళదే ఆయుర్వేద వైద్యం టైప్ అండి, మెల్లమెల్లగా ఉంటది, శాశ్వత పరిష్కారం చూస్తారు వీళ్ళు. ఇప్పుడు నొప్పి వచ్చిన వెంటనే ఇంజక్షన్ లా కాకుండా. కాబట్టి ఇదంతా లోపల అదురు ఉంది అతనికి. ఓ మధ్యలో ఒకసారి ఢిల్లీ వెళ్ళి చూసి వచ్చాడు. వాళ్ళు ఏమన్నా మోగుతారేమో జస్ట్ మళ్ళీ ఇది వరకు బాత్రూమ్లు కూడా ఉండి కాల్ బిస్కెట్ కదా ఆ విజయసాయి రెడ్డి. అలాగేదో ట్రైల్ వేసుకున్నాడు. వాళ్ళు ఆ చేతలు బాగున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడు వచ్చి మీద పడతారో అన్న భయం ఉంది, ఆ గుబులు ఉంది. కాబట్టి వీకెండ్ వచ్చినప్పుడు కల్లా పారిపోతున్నాడు అక్కడికి. అది కాకుండా పెదిరెడ్డి వ్యవహారం చూశారు. వీళ్ళు ఫైల్ తగలబెట్టేసి ఇలాంటి అవివేకమైన పనులు చేస్తుంటే జనం బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అతను తాడేపల్లి దాంట్లో ఉండటానికి ఒక రకంగా భయం ఏంటంటే, అతను అమరావతి రైతులు, భూములు ఇచ్చిన రైతుల పట్ల అతను వ్యవహరించిన తీరుకి అతను నిద్రపట్టలేదు, లోపల గుబులు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మాలాటోళ్ళు చెప్తారు, ఏమయ్యా నీకు చంద్రబాబు కొట్టాలా వెళ్ళి మీరు ఏం చేస్తున్నారో ఎలాంటి 2 పేకండి అంటాం కదా, ఊరుకోం కదా. ఇప్పుడు మేము చెప్తాం కదండి మాలాటోళ్ళు, ఏ చంద్రబాబు లోకేష్ రావాలా మీకు, ఏ పవన్ కళ్యాణ్ రావాలా, నీ కోపం ఉంటే నువ్వు వెళ్ళు. వాళ్ళు ఎందుకు, నీకు ఇది వరకు ప్రభుత్వం కాదు కదా, నీకు స్వేచ్ఛ ఉంది కదా, నిరసన చేయి. నీ పలానా కూడా తప్పు చేసాడు, ఇదిగో కృష్ణా జిల్లా ఎస్పీ, ఇతను జగన్ ప్రేమికుడు, వెళ్ళు డీజీ దగ్గరికి వెళ్ళండి, 100 మంది నిరసన చేయండి, ధర్నా చేయండి. జగన్ లేకపోతే అమరావతిలో ఒక ఆడపిల్లల కడుపు మీద దండేసాడు ఒకడు, ప్రభాకర్ రెడ్డి అన్న డిఎస్పీ, ఇళ్ళే ఇంటి ముందు కూర్చోండి వెళ్ళి 100 మంది అని చెప్తాం కదా మేము. ఇలాగ ఎవడైతే కాపక్క తాడేపల్లి కొంప మీద వెళ్ళిపోండిరా బాబు అని ఎవడన్నా అంటాడేమో భయం అతనికి. ఇప్పుడు ఎంతమందిని ఆపుతాడు, ఇది వరకు గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు బూట్లు నాకి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి. ఇప్పుడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వాళ్ళు చూసుకోండి ఎంత ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నారంటే, పులవర్తి నాని మీద దాడి చేసిన వాడికి 41A నోటీస్ ఇచ్చి అందంగా మరీ కూటమి ఇచ్చి పంపించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోటుకొచ్చినట్టు మాట్లాడాడు నాగార్జున అన్న కూడా ఒకడు. అతను ఏం చేశారు, అతను కూడా కూర్చోబెట్టి అందంగా సిఐ నాయుడు అంట, అందంగా అంటే చాలా బ్రహ్మాండ ప్రజాస్వామ్యం కూడా పరవశించిపోద్దన్నమాట, అంత ప్రజాస్వామ్యం నడుతుంది. డెఫినెట్ గా వీళ్ళు కూడా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి ప్రజాస్వామ్యతంగా. ఏమయ్యా ఎరునవ్వులు నవ్వే కదా అమరావతి గురించి మాట్లాడతా, ఆ రాళ్ళు గీళ్ళు ఆ కంకర తగ్గు ఇసుక తగ్గు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు సమాధానం చెప్పాలి. నువ్వు ఎందుకు ఇన్ని 5 సంవత్సరాల పాటు పాడు పెట్టేశావు, దీనికి అర్జెంట్ గా సమాధానం చెప్పాలి. ఇదిగో ఈ ఈ రాళ్ళు వేయించావు భూరక్ష పథకం పేరు పెట్టి, ఆ సర్వే రాళ్ళన్నీ కూడా మీ ఇంటికి తీసుకొస్తున్నావు, దానికి అర్జెంట్ గా డబ్బు కట్టేయి, నీ ముఖం వేసుకున్నా కూడా నీ ఇంట్లో పెట్టుకో అని అడిగారు అనుకోండి. వెళ్ళి 10,000 మంది వెళ్ళిపోయి ఇంటి ముందు కూర్చుని ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ధర్నా చేసుకునే హక్కు ఉంది కదా. ఎలాగైతే వైసీపీ వాళ్ళు ప్రజాస్వామ్యతంగా నోటీస్ ఇచ్చి అందంగా దెబ్బలాటలు పెట్టకుండా చట్టం రాజ్యాంగం రూల్ ఆఫ్ లా పాటిస్తున్నారు, వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి చంద్రబాబు గారు. డెఫినెట్ గా ఇవాళ రేపు ఎల్లుండో ఒకవేళ ఎవరికైనా ఆలోచన రాకపోయినా మేము దగ్గర ఉండి చెప్తాం, ఇందులో ఏ వర్మం లేదు. ఇప్పుడు సివిల్ సొసైటీగా ఒక సంఘంగా ఒక ఏర్పడి అవేర్ చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వానికి శ్రమ లేకుండా మేమే తీసుకొస్తాం. ఇదిగో పలానా కూడా డబ్బు తెప్పేసాడు, పలానా కూడా చెరుకు తోటలతో తగలబెట్టేసినాడు, ఇంత ఆ చెరుకు తోటలు తగలబెట్టేసినప్పుడు ఆడికి రూపాయి ఆస్తి, ఈ 6 లక్షల రూపాయలు ఉంది ఆస్తి, ఇలాగ మొత్తం వాడి బొమ్మంతా బయటకు తెస్తాం. ఇది చేయాల్సిన పని. ఎందుకంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చాలా పని ఉంది. ఎందుకంటే